నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పంచభుజి తన ప్రతీకార జ్వాలను అంతరిక్షంలో పోతపోస్తోంది. ఆధునిక యుద్ధంలో కీలక ఆయుధమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్కు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ను అనుసంధానిస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేస్తున్న శత్రువు ఎత్తును చిత్తు చేసే సరికొత్త వ్యూహానికి పెంటగాన్ పదును పెడుతోంది. సైబర్ దాడులకు దిగుతూ జీపీఎస్ను జామ్ చేస్తూ ఆయుధ లక్ష్యాలను తరంగ ఆయుధాలతో అతలాకుతలం చేస్తున్న శత్రువును ఓటమి అంచుల్లోకి నెట్టేందుకు నయా జంకీ నక్షా సిద్ధం చేస్తోంది అమెరికా. ఇంతకు పెంటగాన్ సిద్ధం చేస్తున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే ఏంటి? దాని లక్ష్యాలేంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ను నూతన సాంకేతిక యుద్ధంలో ఎలా ఉపయోగిస్తున్నారు? ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా బలగాలు నేర్చుకున్న గుణపాఠాలేంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ను అంగీకరించేందుకు సైన్యానికి ఉన్న సమస్యలేంటి అనే అంశాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా అంటే అత్యాధునిక తరంగ సాంకేతికత ఆధారంగా శత్రువు ప్రయోగించే ఆయుధాలను నియంత్రించడం అన్నమాట. అవి నిర్దేశిత లక్ష్యాల వైపు దూసుకు రాకుండా మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా నియంత్రించడం లేదా కూల్చేయడం అని అర్థం. ఈ టెక్నాలజీని రష్యా, చైనాలు విశేషంగా వాడుతున్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఉపగ్రహ తరంగాల ఆధారంగా ఏర్పడిన సాంకేతిక పరిజ్ఞానం. ఈ తరంగాలను ఉపయోగించేందుకు ఓ పద్ధతిని ఏర్పాటు చేశారు. హై బ్యాండ్, మిడ్ బ్యాండ్, లో బ్యాండ్గా వర్గీకరించారు. ఆధునిక జీవితంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కిక్కిరిసిపోయింది. రక్షణ అంశాలు అధ్యయనం చేసే వ్యూహకర్తలే కాదు, అమెరికా రక్షణ శాఖ, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్లు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందుకు ప్రధాన కారణం సైనిక సమాచార వినిమయంలో ఫ్రీక్వెన్సీలు శత్రువు జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పరిధిలోకి వెళ్లడం సమస్యగా మారింది. అసలు అమెరికా ఎందుకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్లోకి ఇప్పటిదాకా రాలేదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రచ్ఛన్న యుద్ధంలో విజేతగా నిలిచిన అమెరికా విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. అత్యంత ఆధునిక యుద్ధ రూపమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపలేదు. 2014లో రష్యా బలగాలు ఉక్రెయిన్పై దాడికి దిగాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉన్న ప్రాదేశిక జలాల సంధి ఉల్లంఘన వల్ల తలెత్తిన ఘర్షణ ఈ యుద్ధానికి కారణం. నల్ల సముద్రంలో క్రిమియా నుంచి ఉక్రెయిన్ వరకు రష్యా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు, దాని వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అమెరికా ఉక్రెయిన్ యుద్ధానికి తన సైన్యాన్ని పురమాయించింది. అగ్రరాజ్య బలగాలు ఈ యుద్ధంలో తోకముడిచాయి. 2014 మార్చిలో రష్యా హైబ్రిడ్ బలగాలు క్రిమియాను స్వాధీనం చేసుకున్నాయి. ఈ యుద్ధంలో రష్యా బలగాలు ఎలక్ట్రానిక్ వార్ఫేర్తో అమెరికా బలగాలను ముప్పు తిప్పలు పెట్టాయి. అమెరికా సాయుధ బలగాల్లోని కాకలు తీరిన యోధులు సైతం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దెబ్బకు తట్టుకోలేకపోయారు. అమెరికన్ కాంగ్రెస్ సైతం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. పెంటగాన్గా ప్రసిద్ధికెక్కిన పంచభుజి అవమాన భారంతో కుంగిపోయింది. తన పరాక్రమ కిరీటం కూలిపోవడాన్ని సహించలేక వెనువెంటనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్కు సరికొత్త వ్యూహాన్ని ఖరారు చేసేందుకు అమెరికా సన్నద్ధమైంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను ఆమోదించడంలో అమెరికాకున్న చిక్కులేంటంటే, ఆగర్భ శత్రుదేశాలైన రష్యా, చైనాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వినియోగంతో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను ఆధునీకరించాయి. బలగాల సాయుధ శక్తికి సాంకేతికతను జోడించడంతో వాటి సామర్థ్యం మరింత పెరిగింది. ఇక్కడే అమెరికాకు చిక్కొచ్చి పడింది. స్పెక్ట్రమ్, దీన్ని సులభంగా చెప్పుకుంటే తరంగ సాంకేతికత అని అర్థం. వైర్డ్ కమ్యూనికేషన్ స్థానంలో వచ్చిన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. ఉదాహరణకు వైఫై, బ్లూటూత్ లాంటి వైర్లెస్ టెక్నాలజీతో దీన్ని పోల్చవచ్చు. అయితే అమెరికా సైన్యం మాత్రం వైర్లెస్ సాంకేతికతకు దూరంగా 5G వైర్డ్ సాంకేతికతను మాత్రమే డిఫెన్స్ సిస్టమ్స్లో ఉపయోగిస్తోంది. ప్రపంచంలోనే సాంకేతికతను ఉపయోగించడంలో మొదటి స్థానంలో ఉండే అమెరికా సైన్యం స్పెక్ట్రమ్ విషయంలో మాత్రం వెనకడుగు వేస్తూ వచ్చింది. అందుకు ప్రధాన కారణం వైర్డ్ కమ్యూనికేషన్ స్థానంలో తరంగ సాంకేతికతను అంటే స్పెక్ట్రమ్ను ఆశ్రయిస్తే దేశ రక్షణ ప్రమాదంలో పడుతుంది కాబట్టి దీన్ని వద్దనుకుంది. కీలక సమాచార చౌర్యానికి అవకాశం ఉంటుందని కూడా రక్షణ శాఖ భావించింది. ఈ విషయంలో ప్రైవేట్ 5G సెల్ కంపెనీలకు అమెరికా రక్షణ శాఖ DoD, ఫెడరల్ కమ్యూనికేషన్ సంస్థ FCCల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అందుకు కారణం ఏంటంటే, 5G స్పెక్ట్రమ్ వాడుతున్న సెల్ ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు బ్రాడ్బ్యాండ్ స్పీడ్ పెంచాలన్న ఉద్దేశంతో హై బ్యాండ్, లో బ్యాండ్ వినియోగదారులకు మిడ్ బ్యాండ్ కూడా అందుబాటులో ఉండాలని పట్టుబట్టాయి.
అందుకు కారణం ఏంటంటే హై బ్యాండ్ స్పీడ్ తరంగాలు భారీ కట్టడాలు, అడవులు, పట్టణాలు, గ్రామాలకు చేరడం కష్టమవుతూ వచ్చింది. లో బ్యాండ్లో మరో రకం సమస్యలున్నాయి. ఇది వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. వినియోగదారులు ఏ బ్యాండ్ నుంచైనా సౌకర్యాన్ని పొందే వీలుండాలన్నది కంపెనీల వాదన. అందుకు అవసరమైన వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో మిడ్ బ్యాండ్ సేవలు కావాలంటున్నాయి అక్కడి కంపెనీలు. మిడ్ బ్యాండ్ను సైనిక రేడియోల కోసం వినియోగిస్తున్న పరిస్థితి. ప్రైవేట్ నెట్వర్క్లకు మిడ్ బ్యాండ్ అందుబాటులో ఉంటే సైనిక రహస్యాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కారణంగా ప్రైవేట్ నెట్వర్క్స్ ప్రమాదకరమైన శత్రువుల చేజిక్కుతాయన్నది రక్షణ శాఖ అభిప్రాయం. ఫెడరల్ కమ్యూనికేషన్ సంస్థల వాదన కూడా ఇదే. వేగం మాత్రమే ప్రమాణం కాదని, దేశ రక్షణ అత్యంత ముఖ్యమని స్పీడ్ ఇజంట్ ఎవ్రీథింగ్ అంటూ వ్యాఖ్యానించింది. ఇక మరో సమస్య ఏంటంటే 5G స్పెక్ట్రంలో చైనా దిగ్గజంగా వెలుగుతోంది. దీంతో స్పెక్ట్రం వల్ల చైనా వైపు నుంచి కీడు జరుగుతుందని భయపడుతోంది అమెరికా. ఈ విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు మధ్య తీవ్ర విభేదాలున్నాయి. చైనా కంపెనీ హువావేను నిషేధించేందుకు కారణం రక్షణ సంబంధమైన అంశమేనని కూడా నిపుణులు చెబుతూ ఉంటారు. చైనా, రష్యాలు మాత్రం గడిచిన 2 దశాబ్దాలుగా తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను ఊహించని రీతిలో బలోపేతం చేసుకున్నాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆపరేటర్లు, యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. రష్యా, చైనా దేశాలకు చెందిన అన్ని సాయుధ బలగాల్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లు నిరంతరం బలగాలను గైడ్ చేస్తుంటాయి. అమెరికా రక్షణ శాఖ 2013 నుంచి 17 మధ్యకాలంలో కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నప్పుడు పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సవాళ్లను ఎలా అధిగమించాలన్న అంశాలను చర్చించింది. అయితే వీటి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య చిన్న చిన్న పొరపచ్చాల మూలంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిర్ణయాలు అమెరికాలో అమలు కాకుండా ఉండిపోయాయి. అమెరికన్ కాంగ్రెస్ మాత్రం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విషయంలో రక్షణ శాఖను ఒప్పించింది. సరికొత్త వ్యూహాన్ని రూపొందించడం అవసరమని మరీ చెప్పింది. నిజానికి ఇవేవీ అమలు కాలేదు. చివరికి ఉక్రెయిన్ యుద్ధం వచ్చి పడింది. అమెరికా దళాలు అందులో పోరాడాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్తో రష్యా విరుచుకుపడడం, అమెరికా ఇక్కట్ల పాలవడం అందరికీ తెలిసిందే. ఇక ఉక్రెయిన్లో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. యూరప్ ఖండం నడి మధ్యలో జరుగుతున్నదే ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల కన్నా పూర్తిగా భిన్నమైంది. ఈ తరహా యుద్ధంలో అమెరికా సైన్యానికి ఎలాంటి అనుభవము గతంలో లేదు. ఉక్రెయినియన్ సైనికుల యుద్ధ పాటవము, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నైపుణ్యము చూసి పెంటగాన్ ముక్కున వేలేసుకుందని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. రష్యా ఆధునిక సైనిక యుద్ధ తంత్రం పేరు ద ఫుల్ స్పెక్ట్రమ్. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యా తొలిసారిగా తన సరికొత్త యుద్ధ వ్యూహాన్ని పెంటగాన్ మస్తిష్కంపై సంధించింది. రష్యా తన ఫుల్ స్పెక్ట్రంలో విభిన్నమైన బలగాలను సమన్వయం చేసింది. స్థిర యుద్ధ బలగాలతో పాటు మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీని, స్పెషల్ ఆపరేషన్ బలగాలను, కాంతివేగంతో దాడి చేసి హతమార్చగల చిన్న బృందాలను, వీటన్నిటికీ మార్గదర్శిగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ బలగాన్ని, సైబర్ దాడులు చేయగల బృందాలను మోహరించింది. విలక్షణమైన సమాచార ఆయుధీకరణ, ద వెపనైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే కొత్త అంశాన్ని చేర్చింది రష్యా. వర్డ్స్ ఆల్సో షూట్ అని నిర్వచించింది. సమాచార ఆయుధీకరణ అర్థం ఏంటంటే రకరకాల సమాచారాన్ని విస్తరిస్తూ శత్రువు లక్ష్యాలను మనమే నిర్దేశించడం అన్నది దీని ముఖ్య లక్ష్యం. ఇది అత్యంత ప్రమాదకరమైంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పింది రష్యా మిలిటరీ డాక్ట్రైన్. ఫలానా తరహా సరికొత్త ఆయుధాన్ని తయారు చేస్తున్నట్లు ఓ బృందం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అందుకు సంబంధించి రకరకాల సమాచారాన్ని అంతర్గతంగా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. ఈ సమాచారాన్ని శత్రువు మధ్యలో చేజిక్కించుకొని అలాంటి ఆయుధం తయారు చేసే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ ఆయుధ ప్రయోగమే అబద్ధమైనప్పుడు శత్రువు చేసే ప్రయత్నాలు విఫలమవడంతో పాటు విలువైన సమయము, వనరులు వృధా అవుతాయి. ఒక నాటకీయమైన చర్యను సమాచారంగా మార్చి ఎనిమి సమయాన్ని వృధా చేయడమే ఈ యుద్ధ వ్యూహం. మొత్తంగా ఈ యుద్ధ సమాహారాన్ని హైబ్రిడ్ వార్ఫేర్గా అభివర్ణించింది రష్యా. అంతేకాదు అమెరికా బలగాల ఆయుధ ప్రయోగాలను నియంత్రించడం, ప్రయోగానికి వీలు లేకుండా చేయడం, దిశను మార్చడం, సిగ్నల్ జామింగ్ లాంటి సరికొత్త ఎత్తుగడలతో 2014 నుంచి 2016 వరకు 14,000 మంది ఉక్రెయిన్ సైనికులను మట్టుబెట్టింది రష్యా సైన్యం. ఉక్రెయిన్ బలగాలకు అమెరికా దన్నుగా నిలిచింది. ఇది అమెరికా సైనిక చరిత్రకు సరికొత్త గుణపాఠంగా నిర్వచిస్తారు యుద్ధ నిపుణులు. మొత్తంగా 2020 జనవరి తర్వాత ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విషయంలో శ్రద్ధ పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది అమెరికాకు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కోసం అమెరికా 2015 నుంచి ఏటా బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నప్పటికీ సమన్వయ వ్యూహం కొరవడడం మూలంగా సాధ్యపడడం లేదు.
చైనా రష్యాల సైనిక అవసరాలు, అవకాశాలు, వ్యూహాల పరిధి తమ భౌగోళిక పరిధిలోనివి లేదా పరిధిని దాటి చాలా కొంత దూరం ఉన్న భూభాగం మాత్రమే. అయినా సరే ఆయా దేశాలు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికా సైతం ఇప్పుడు తన అభ్యంతరాలను పక్కన పెట్టి కొత్త యుద్ధానికి సిద్ధం కావాలని యోచిస్తోంది. సుదీర్ఘకాలంగా అమెరికా చేస్తున్న యుద్ధాలన్నీ భౌగోళికంగా ఆ దేశానికి చాలా సుదూర ప్రాంతాలు. ఉదాహరణకు ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలపై చేసిన యుద్ధాలు. ఇవన్నీ కూడా అమెరికాకు కేవలం భౌగోళిక ప్రతికూలతను మాత్రమే కాదు, వాతావరణ పరిస్థితులు, అంతకుముందు తెలియని టెర్రైన్ కాబట్టి అమెరికాకు యుద్ధ ప్రయోజనాల కన్నా ఆ యుద్ధాల కోసం వెచ్చించే ఆర్థిక వనరులు ఎక్కువ అన్నమాట కూడా వాస్తవమే. అండ్ దీనివల్ల ప్రాణ నష్టం కూడా అమెరికా ఎక్కువగానే చవిచూసింది. కాబట్టి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అన్నది చైనా, రష్యాల కన్నా అమెరికా లాంటి దేశాలకు మరింత అవసరమంటారు నిపుణులు. అందుకే పెంటగాన్ రచిస్తున్న సరికొత్త యుద్ధ వ్యూహంలో ప్రపంచ పరిస్థితులకు అనుగుణమైన సైనిక పాఠవాన్ని నేర్పాలన్న పట్టుదలతో ఉంది. అయితే పోస్ట్ కరోనా సంక్షోభంలో ఉన్న అమెరికా పెంటగాన్ కలగంటున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్కు నిధులు ఎంతవరకు సమకూర్చగలదు, రష్యా, చైనాలతో సమవుజ్జీగా నిలబడగలదా అన్నదే సందేహం. ఇక రష్యా, చైనా, అమెరికాలు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పేరుతో కొత్త యుద్ధ వ్యూహాలకు సంబంధించి కసరత్తులు చేస్తున్న టైంలో ఇంకా భారతదేశం జియోపొలిటికల్ ఇష్యూస్లోనే నిమగ్నమైపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత రక్షణ రంగం కూడా అదే స్థాయిలో అగ్రరాజ్యాలను తలదన్నే విధంగా యుద్ధ నిపుణతను పెంచుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.